నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. ప్యారిస్ ఘాతకం అంతర్జాతీయ సమాజానికి ఒక హెచ్చరిక. న్యూయార్క్ నరమేధం నుంచి పాఠాలు నేర్వని ప్రపంచం ముంబై మారణహోమం చవిచూసింది. అప్పటికీ తేరుకోని కారణంగానే ప్యారిస్ రోడ్లు నెత్తురోడాయి. ఒక ఘటన జరిగిన వెంటనే అప్పటికప్పుడు జాగ్రత్త పడడమే కానీ ముందు నుంచి అప్రమత్తంగా లేకపోవడం వల్లే ఉగ్రమూకలు అదను చూసి తెగపడుతున్నాయి. అమాయకుల రక్తంతో నెత్తుటి చరిత్రలు లిఖిస్తున్నాయి. వీటిల్లో కొన్ని ప్రతీకారేచ్ఛతో జరుగుతున్నవైతే మరికొన్ని ఉనికి ప్రకటించుకోవడానికి సాగుతున్నవి. రెండో తరహా దాడులు భారత్ ఇప్పటికే చవిచూసింది. లష్కరే తోయిబా మద్దతుదారులు ఇతర ఉగ్ర సంస్థల వైపు దృష్టి మరల్చిన ప్రతిసారి భారత్లో దాడులు జరిపి నాయకత్వం చేజారిపోకుండా కాచుకోవడం ఈ సంస్థకు పరిపాటైంది. ఇప్పుడు కూడా ఐసిస్ అంతర్జాతీయ ఉగ్రతండాగా ఎదుగుతున్న తరుణంలో ఈ రెండు సంస్థల మధ్య పోటీ భారత్ పాలిట శరాఘాతమయ్యే ప్రమాదం ఉంది. ఈ తరుణంలో మన దేశంలోకి ఐసిస్ ప్రవేశించడానికి చేస్తున్న ప్రయత్నాలేమిటి? వాటిని మన నిఘా సంస్థలు సమర్థంగా ఎదుర్కొంటున్నాయా? అంతర్జాతీయ సమాజాన్ని కొత్త రకంగా సాగుతున్న తీవ్రవాద దాష్టీకాలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఉగ్రతండాలు సాగిస్తున్న దమనకాండలు, ముష్కరమూకల వికృత చేష్టలకు బలవుతోంది అమాయక ప్రజానికమే. అమెరికాపై మొన్నటి దాడి కాని, నిన్నటి ముంబై మారణహోమం కాని, ఇవాల్టి ప్యారిస్ ఘాతుకం కాని అన్నీ మానవత్వంపై జరుగుతున్న భయానక దాడులే. ఎప్పుడు శత్రువు ఏ వైపు నుంచి వచ్చి దాడి చేస్తాడో చెప్పలేని పరిస్థితి. ఈ సమస్య ఒక్క అమెరికాదో, ప్యారిస్దో, భారత్దో కాదు, యావత్ ప్రపంచానిది. ఉగ్రచూపు నుంచి తప్పించుకోగలిగే ప్రదేశం ఏది భూమి మీద లేదంటే అతిశయోక్తి కాదు. అంతగా బలపడ్డాయి ముష్కరమూకలు. ఈ పరిస్థితుల్లోనే దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు, దేశంపై జరిగే దాడిని తిప్పికొట్టేందుకు ప్రపంచ దేశాలు నయా వ్యూహాలు రూపొందించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సెప్టెంబర్ 11 దాడుల వరకు అమెరికా దృష్టిలో యుద్ధం అంటే ఒక దేశంతో చేయడమే. అలాగే వాళ్ల సంస్థలన్నీ పనిచేసేవి. ఆ దాడితో ఒక్కసారిగా వాటి వ్యూహం మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అల్-ఖైదా ఒక దేశానికి చెందినది కాదు, ఒక ప్రాంతానికి పరిమితమైంది కాదు. అల్-ఖైదా శక్తులు ఒక దేశం కోసం పనిచేసేవి కావు. ఛాందసవాదమే సిద్ధాంతంగా చేసుకుని మారణహోమం సృష్టించే ఉగ్రమూకలు. లక్ష్యమేంటో తెలియదు కానీ విధ్వంసమై వాళ్ల ధ్యేయం. ఇప్పుడు ఇదే కోవలోకి ఐఎస్ఐఎస్ కూడా చేరింది. ఒకప్పుడు అల్-ఖైదాకు ఒక ఊడగా పుట్టి తదనంతర కాలంలో అంతకంతకు విస్తరించి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అల్-ఖైదా మాదిరిగానే తన పరిధి విస్తరించుకునేందుకు కొత్త యుద్ధానికి తెరతీస్తూ ప్యారిస్ రోడ్లపై రక్తపుట్టేరులు పారించింది. ఇరాక్లో పుట్టి సిరియా అంతర్యుద్ధం నుంచి ఉనికిలోకి వచ్చిందే ఐసిస్. ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలో ఉగ్రదాడులు జరిపి ఖండాంతర ఉగ్రశక్తిగా ఎదిగేందుకు పావులు కదుపుతోంది. ఎంత వీలైతే అంత నరమేధం జరుపుతోంది. సామాజిక మాధ్యమాల వేదికగా ఛాందసవాదాన్ని నూరిపోస్తూ తన సైన్యాన్ని పెంచుకుంటోంది ఐసిస్. ప్యారిస్ మారణహోమ నేపథ్యంలో భారత్ కూడా జాగ్రత్తలు తీసుకుంటోంది. గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా ఒక ఉగ్ర సంస్థ వైపు భారతీయ యువత ఆకర్షితులవడమే అందుకు కారణం. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ భూభాగం నుంచి పనిచేసే లష్కరే తోయిబా వల్ల భారత్ ఎక్కువగా గాయపడుతూ వచ్చింది. ఆ తర్వాత ఇండియన్ ముజాహిదీన్ వంటి కొన్ని సంస్థలు ప్రభావం చూపుతూ వస్తున్నాయి. ఇప్పుడు అంతర్జాతీయ ఉగ్రశక్తిగా పనిచేస్తున్న ఐసిస్ కన్ను కూడా భారత్పై పడిన నేపథ్యంలో లష్కరే తోయిబా ఉనికి చాడుకోవడం కోసం దాడులకు పాల్పడే అవకాశం ఉందన్నది కొందరి నిపుణుల హెచ్చరిక. ముంబై మారణహోమం అందుకు ఒక ఉదాహరణ. అప్పట్లో లష్కరే తోయిబా నుంచి కొందరు తాలిబాన్కు మరలుతున్న తరుణంలో ఉనికి చాటుకోవడం కోసమే భారతీయ వాణిజ్య నగరంపై దాడి జరిపినట్లు అనేక విశ్లేషణలు వచ్చాయి. పాక్ ఆవల శక్తులేవి ఇంతకాలం భారత్పై పెద్దగా ప్రభావం చూపిన దాఖలాలు లేవు.
2005-2011 మధ్య అల్-ఖైదా కేవలం ఒక్క భారతీయ యువకుణ్ణి, అది మన భాగ్యనగరం నుంచి ఆకర్షించినప్పటికీ ఆ వ్యక్తి అల్-ఖైదా శక్తులతో మడలేక తిరిగి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. పరిస్థితి ఒకప్పటిలా లేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వాళ్లనైనా అంతర్జాలం ద్వారా ప్రేరేపించవచ్చు. అంతర్జాలాన్ని ఆధారంగా చేసుకుని ఐసిస్ ఎంతో మందిలో ఉగ్రభావాలు రెచ్చగొట్టింది. ట్విట్టర్ వంటి మాధ్యమాల్లో ఈ సంస్థను అనుకరించే వాళ్లూ ఎక్కువే. గతేడాది సెప్టెంబర్-డిసెంబర్ మధ్య ఒక అమెరికా సంస్థ 46,000 ట్విట్టర్ ఖాతాలు పరిశీలించి భారీగా మద్దతు కూడగడుతున్నట్లు పసిగట్టింది. రోజుకి 133,442 ట్వీట్లు ఐఎస్ఐఎస్ కు మద్దతుగా వస్తున్నట్టు గుర్తించింది. తలలు తగనరకడం వంటి ఘటనలు జరిగినప్పుడు మరీ ఎక్కువ ట్వీట్లు వచ్చేవి. భారత్ నుంచి కూడా బిశ్వాస్ అనే ఇంజనీర్ బెంగళూరు నగరం నుంచి ఐసిస్ కు అనుకూలంగా ట్వీట్లు చేస్తున్నట్లు గుర్తించిన నిఘా సంస్థలు అతన్ని అరెస్టు చేశాయి. ఈ ఇంటర్నెట్ని కొంచెం ఏదంగా మనము దాన్ని లిబరల్గా ఉండాలి, మనము అది దాన్ని కట్ చేయకూడదు. కానీ దాని మీద నిఘా పెట్టి ఎక్కడ ఎవరు ఏంటి ఆ ఇంటర్నెట్లో ఏంటేంటి ఎటువంటి మాటలు పాటలు, అది హౌ పీపుల్ ఆర్ యూజింగ్ దట్ పర్టికులర్ ఇంటర్నెట్ ఫర్ అదే స్ప్రెడ్ చేయడానికి ఎటువంటిది, దట్ ఈస్ ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్, ఇది ఎక్కువ ఉండాలి. భారత్లోకి ప్రవేశించేందుకు ఐసిస్ కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందుకు సంబంధించిన ఆధారాలు ఇటీవల పాక్లో బయటపడ్డాయి. 32 పేజీల నిడివి ఉన్న వీటి ద్వారా భారత్పై దాడికి ఐసిస్ కుట్ర పన్నుతున్న విషయం బట్టబయలైంది. రక్తదాహం మరిగిన ఆ ఉగ్రమూక మన దేశంలో భారీ స్థాయిలో విధ్వంసాలు సృష్టించేందుకు పెద్ద వ్యూహరచనే చేస్తోంది. ఏదో ఒక ప్రాంతంలో అవకాశం వచ్చినప్పుడు దాడులకు పాల్పడ్డం కాకుండా దేశంలో నిత్యం అశాంతి రగులుకునేలా చేయాలన్నది ఐఎస్ఐఎస్ పథకంగా ఉంది. ఈ దాడుల కోసం దక్షిణ భారత ప్రాంతంలో పనిచేస్తున్న అన్ని ఉగ్రవాద సంస్థలను ఒక గొడుగు కిందకు వచ్చి తమ నాయకత్వంలో వాటికి మార్గనిర్దేశం చేయాలన్నది మధ్యప్రాచ్యంలో మంటలు రేపుతున్న ఐసిస్ ఉగ్రమూక ఆలోచన. భారత్లో పాగా వేయడం లేదా ఇరాక్ తరహాలో వివిధ ప్రాంతాలపై ఆధిపత్యం ప్రదర్శించడం ఐసిస్ కు అంత తేలికేమీ కాదు. అందుకే ఆ ఉగ్ర సంస్థ ఇతర దారులు వెతుక్కుంటోంది. దేశంలో ఉగ్రవాదానికి ఈ సంస్థే కీలకమయ్యేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు నిఘా వర్గాల సమాచారం. భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న అనేక ఉగ్రవాద సంస్థలను ఒకే వేదికపైకి తెచ్చి వాటికి నాయకత్వం వహించాలన్నది ఐసిస్ ఆలోచన. ఇక్కడ కూడా శత్రువు మిత్రుడన్న పంథాలో భారత వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్న పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో చేతులు కలిపే అవకాశం కూడా ఉంది. ఇదే జరిగితే దేశంలో విస్తృతంగా ఉన్న ఐఎస్ఐ నెట్వర్క్ నుంచి ఐసిస్ కు సహకారం అందుతుంది. ఐఎస్ఐతో చేతులు కలపడం ద్వారా దాడులకు అవసరమైన వ్యూహాలు, ఆయుధాలు ఐసిస్ కు సులభంగా అందుతాయి. అయితే ఐఎస్ఐ ఐసిస్ వైపు మొగ్గడం ఏమాత్రం ఇష్టం లేని పాక్ ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తోయిబా అదను చూసి భారత్లో దాడులకు పాల్పడి తానే ఉపఖండంలో పెద్ద ఉగ్రశక్తి అని రుజువు చేసుకునేందుకు ప్రయత్నాలు చేసే అవకాశం ఉందనేది మరో విశ్లేషణ. అంటే ముంబై తరహా మరో మారణహోమానికి పథక రచన చేయవచ్చనేది నిఘా వర్గాల అంచనా. సబ్సక్వెంట్ గా మీరు ఎంత ఒకసారి జరిగిన తర్వాత ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మనుషులను పంపించి ఇన్వెస్టిగేషన్ చేసి కేసులు పెట్టి ఇవన్నీ తర్వాత వాళ్ళకి మూడంతా చనిపోయిన వాళ్ళకి అందరికీ ట్రీట్మెంట్, ఇంజర్డ్కి అంతా ట్రీట్మెంట్, చనిపోయిన వాళ్ళకి అవన్నీ ప్రయోజనం లేదు. సో అది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఐసిస్ ఎక్కువగా సామాజిక మాధ్యమాల ద్వారా యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తోంది. భారత్లో ఇప్పటికే కొంతమంది ప్రభావితమయ్యారు కూడా. వాళ్ల సంఖ్య ఎంత ఉంటుందనేది ఇప్పటికైతే చెప్పడం అసాధ్యమే కావచ్చు. ఇప్పటికే ఈ ఉగ్రమూక జరుపుతున్న మారణహోమంలో పాలు పంచుకునేందుకు కొందరు భారతీయ యువకులు ఇరాక్, సిరియా వెళ్లిన ఘటనలు ఉన్నాయి. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా రెచ్చగొట్టే వ్యాఖ్యలు యువతకు చేరవేసి వాళ్లలో భావోద్వేగాలు రెచ్చగొట్టి సొంత దేశంపైనే యుద్ధం ప్రకటించేలా చేయాలన్నది ఐసిస్ వ్యూహం. భారత్ వంటి దేశాల్లో ఉగ్రదాడులకు పాల్పడ్డమనేది అంత సులభమైన విషయం కాదు. అయితే మతపరమైన అంశాలను రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందాలన్నది ఐసిస్ పథకం. భారత్పై దాడులకు పాల్పడితే గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని అమెరికా, సంయుక్త దేశాలు పూర్తి స్థాయిలో భారత్కు సహకరించే అవకాశం లేదన్నది ఐఎస్ఐఎస్ అంచనా. అంటే భారత్ తన దేశ భద్రతను, సార్వభౌమత్వాన్ని తానే కాపాడుకోవాలి. భారత్పై దాడి చేయడానికి ఐసిస్ కు ముందున్న అవకాశాలు ఇవే. ఈ దారుల్లో భారత్లో కుట్రలకు ఉగ్రముఖ తెగబడవచ్చు. మరి భారత్పై ఐసిస్ యుద్ధం ప్రకటిస్తే నిలువరించగలదా అంటే సమాధానం 2 రకాలుగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఏళ్లుగా భారత్ అనేక అక్రమ చొరబాట్లను ఎదుర్కొంటోంది. ఉగ్రమూకలతో తీవ్రంగా పోరాటం చేస్తోంది. దేశ ప్రజలకు రక్షణ కల్పిస్తోంది.
అయితే ఇప్పటి వరకు దేశం చవిచూసిన ఉగ్రదాడులు వేరు, ఐసిస్ ప్రవేశిస్తే జరిగే దాడులు వేరు. అలాంటి వాటి నుంచి బయటపడేందుకు భారత్ సన్నద్ధంగా ఉందా అంటే మొత్తంగా 5 ప్రదేశాల్లో భారత్ తన భద్రతను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మనిషిని చంపటం ద్వారా లక్షల మందిని భయభ్రాంతుల్ని గురిచేసి తద్వారా ఒక సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసి తద్వారా తమ రాజకీయ, ఆర్థిక, సామాజిక, మతపరమైన లక్ష్యాలను సాధించుకోవడం కోసం ఉగ్రవాద సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. వాటి యొక్క ఉచ్చులో మనం పడకుండా ధైర్యంగా ఉంటానే మరి జాగృతితో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మితిమీరిన జాతీయవాదము కొన్నిసార్లు ప్రమాదాలకు కారణమవుతోంది. ఈ తరహా వ్యక్తిత్వం ఉన్న వాళ్లలో తీవ్రవాద భావాలు అధికంగా ఉంటాయి. వీరికి ఉగ్రవాద సంస్థలు సులభంగా వలవేయగలవు. ఇలాంటి వ్యక్తిత్వం గల వాళ్లపై ప్రత్యేక నిఘా అవసరం. దేశంలోని నిఘా సంస్థలు ఎంతో చైతన్యవంతంగా పనిచేయాలి. ఇప్పుడు పనిచేస్తున్న దానికంటే ఎన్నో రెట్లు సమర్థంగా పనిచేయాలి. సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్ర సంస్థలు ఎక్కువ మంది యువతను ఆకర్షిస్తున్న నేపథ్యంలో ఆ అంశం పట్ల సంబంధిత సంస్థలు దృష్టి మరల్చాలి. అంతర్జాలం ద్వారా ఉగ్ర సంస్థలకు చేరుతున్న నిధుల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోగలగాలి. ఇటీవల జరిగిన గురుదాస్పూర్ ఘటనను దృష్టిలో పెట్టుకుని ఉగ్రవాద వ్యతిరేక దళాల వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు జరిగిన దాడులు, ప్రతిదాడులను పరిగణలోకి తీసుకుని ఎక్కడెక్కడ వెనుకబడి ఉన్నామో ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవడం ఎంతో అవసరం. దేశంలో ఎంతో మందికి ఐఎస్ఐఎస్ వల్ల దేశానికి ప్రమాదం పొంచి ఉందనే విషయమే తెలియదు. వాళ్లలో అవగాహన కల్పించాలి. ఈ ఉగ్రవాద సంస్థ సిద్ధాంతాలు ఎంత ప్రమాదకరమో ప్రభుత్వము పూర్తి స్థాయిలో గుర్తించాలి. అంటువ్యాధిలా వ్యాపించే ఈ జాడ్యాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం దగ్గర పరిమిత వనరులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యార్థి బృందాల సాయంతో ప్రజల్లోకి ఐఎస్ఐఎస్ ఉనికి దేశ మనుగడను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చేరవేయాలి. ఏ ఒక్కరూ ఈ ఉగ్రవాద సంస్థ వైపు చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికిప్పుడు ఐఎస్ఐఎస్ భారత్కు అంత ప్రమాదకరంగా పరిణమించకపోవచ్చు. అలాగని వదిలేస్తే మాత్రం భవిష్యత్తులో పెను ప్రమాదకారిగా మారవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య, శాంతి కాముక దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి అశాంతి కలగజేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని ఘటనలు దేశ అంతర్గత భద్రతకు సవాలుగా మారే ప్రమాదం ఉంది. ఇటీవల కశ్మీర్లో జరిగిన వేర్పాటువాదుల ర్యాలీల్లో ఐఎస్ జెండా కనిపించడం మినహా నేరుగా భారత్లో ఎన్నడూ ఐఎస్ ఉనికి కనపడలేదు. ఇప్పటి వరకు ఐసిస్ లో చేరాలనుకుంటున్న భారతీయ యువతను గుర్తించిన నిఘా సంస్థలు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తున్నాయి. మళ్లీ వాళ్లలో ఆ భావాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. గతంలో ఐఎస్ మాతృ సంస్థ అల్-ఖైదా 90ల్లో 055 బ్రిగేడ్ పేరిట కశ్మీర్లో పాతుకుపోయేందుకు చేసిన కుట్రలేవి మన వాళ్లు సాగనివ్వలేదు. ఇప్పుడు కూడా ఆ తరహాలోనే మన రాష్ట్ర పోలీసు శాఖలు, కేంద్ర బలగాలు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. ఐఎస్ నుంచి ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్న అమెరికన్, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ పౌరులను కాపాడేందుకు ఆ దేశ సంస్థలకు ప్రత్యేక రక్షణ కల్పిస్తున్నారు. ఐఎస్ నేరుగా భారత్లో దాడులకు పాల్పడడం కష్టమే. అయితే ఫ్రాన్స్ దాడుల్లో పాల్గొన్న వాళ్లలో కొందరు స్థానికులు ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరహాలోనే ఇక్కడి యువకులనే ఉగ్రవాదులుగా మార్చి మన వేలితోనే మన కన్ను పొడిచే ప్రయత్నం చేసే అవకాశం లేకపోలేదు. ఇంకోలా ఆలోచిస్తే లష్కరే తోయిబాతో ఐసిస్ చేతులు కలిపే అవకాశమూ లేకపోలేదు. ఇప్పటికే ఐఎస్ఐ నెట్వర్క్ మొత్తం ఆ సంస్థతో పనిచేస్తున్న తరుణంలో ఈ 2 ఉగ్రశక్తులు చేతులు కలిపాయంటే భారత్కు అది పెను సవాలే. వాయువే ప్రాణాధారం. ఆగాలే ప్రాణాలు తీసేస్తుంటే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి? ప్రస్తుతం గొప్పగా చెప్పుకుంటున్న నేటి ఆధునిక నమూనాకు చెల్లిస్తున్న మూల్యం ఇది. ప్రగతి పేరుతో సాగుతున్న ప్రణాళికలు పర్యావరణానికి తీరని హాని కలిగిస్తున్నాయి. మహానగరాలు, నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛమైన గాలి కరవవుతోంది. ప్రస్తుతం చుట్టుముట్టిన మంచు దుప్పటిలో కాలుష్య భూతం పంజా విసురుతోంది. చల్లని గాలిలో ఎటూ కదలని కాలుష్య కారకాలు ఎన్నో రోగాలు మోసుకొస్తున్నాయి. శీతకాలంలోనే కాలుష్య తీవ్రత పెరిగేందుకు కారణాలేమిటి? తెలుగు రాష్ట్రాల్లో ఏ నగరాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉంటోంది? అరికట్టేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేమిటి?
ఆకాశంలో మంచు తెరలు పరుచుకుంటున్నాయి. కమ్ముకుంటున్న శీతల పవనాలతో ఇళ్లలో దుప్పట్లు పరుచుకుంటున్నాయి. స్వెటర్లు, కోట్లు, జాకెట్లు, శాలువాలు భుజాలకెక్కేస్తున్నాయి. పాదాలు సాక్సులు, చేతులు గ్లోవ్స్ ని వెతుక్కుంటున్నాయి. చలిపులితో యుద్ధం చేసేందుకు, ముసుగువీరుడి అవతారం ఎత్తేందుకు సిద్ధమవుతున్నాం. ముంచుకొస్తున్న ఈ మంచు దుప్పటి మాటునే మరో ముప్పు పొంచి ఉంది. అదే కాలుష్య భూతం. ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణను చలిలో ఎటూ కదలని దుమ్ము పవనాలు మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రధాన నగరాల్లో ఈ ప్రభావం మరింత అధికం. భాగ్యరేఖలా విరాజిల్లుతున్న భాగ్యనగరం, ఆశల మణిహారం విజయవాడ, పారిశ్రామిక నగరి విశాఖలో గాలి పీల్చడమే ప్రాణాల మీదకి తెస్తోంది. ఎండాకాలంతో పోలిస్తే చలికాలంలో కాలుష్య తీవ్రత అధికం. ఎందుకంటే ఈ సీజన్లో గాలి గాఢతకు, అలుముకున్న పొగమంచుకు కాలుష్య కారకాలు, ధూళి కణాలు భారంగా తిరుగుతాయి. గాలిలో తేమ శాతం తగ్గి ఆక్సిజన్, నీటి ఆవిరి తగిన ప్రమాణంలో ఉండవు. హానికర వాయువుల మోతాదు పెరిగి వాతావరణం కాలుష్యమయంగా మారిపోతుంది. కిందనేమో కోల్డ్ ఎయిర్ ట్రాప్ అయిపోతుంది, పైనేమో వార్మ్ ఎయిర్ ఉంటుంది, మళ్ళీ పైనేమో మళ్ళీ కోల్డ్ ఎయిర్ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఈ మన ఇండస్ట్రీస్ నుంచి ఏమిటవుతాయి, ఈ వింటర్ నైట్స్లో వాటిలో ఇట్లో గాను టెంపరేచర్ లాగా పడిపోయినప్పుడు పైకి పోగొట్టాల నుంచి పైకి అలా స్ట్రైట్గా పోవాల్సినటువంటి పొల్యూషన్, స్ప్రెడ్ కావాల్సినటువంటి పొల్యూషను అది ఏం చేస్తుంది, అలాగ కిందకి అలాగా భూమి మీదకి వచ్చేస్తుంది. ఇలా లూప్ లాగా కిందకి దిగిపోతుంది. దిగిపోయి ఈ కోల్డ్ ఎయిర్ ఇది మిక్స్ కాదనమాట, ఇది స్ప్రెడ్ కాదు, డిఫ్యూజ్ కాదు. అందువల్ల ఏమిటవుతుంది, కిందనే గ్రౌండ్ లెవెల్లోనే ఇదంతా కూడా కాన్సన్ట్రేషన్ పెరిగిపోయి అలా ఉండిపోతుంది. ఏ ప్రాంతంలో ఎంత పరిమాణంలో వాయువులు ఉండాలో కాలుష్య నియంత్రణ మండలి హద్దులు నిర్దేశించింది. పారిశ్రామిక వాడల్లో గనపు మీటర్కి 120 మైక్రోగ్రాముల సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, 0.75% లెడ్, 1 మైక్రోగ్రామ్ కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది. నివాస స్థలాల్లో ఘనపు మీటర్కి 80 మైక్రోగ్రాముల సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, 1.5% లెడ్, 5 మైక్రోగ్రామ్ కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది. ఆసుపత్రులు, న్యాయస్థానాలు, విద్యా సంస్థల ప్రాంగణాల్లో ఘనపు మీటర్కి 30 మైక్రోగ్రాముల సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, 1.0% లెడ్, 2 మైక్రోగ్రామ్ కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది. ఈ పరిధి దాటితే వ్యాధులు సంక్రమిస్తాయి. శీతాకాలంలో మంచుకు, గాలిలోని ధూళి తోడై ఏర్పడిన నల్లని మేఘాలు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడతాయి. ఈ ఏడాది జులైలో కాలుష్య స్థాయితో పోలిస్తే ప్రస్తుతం మరింత పెరిగిందని కాలుష్య నియంత్రణ మండలి లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. నాక్స్ కానీ అంటే ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, హైడ్రోకార్బన్స్, విఓసీస్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే అవి కానీ ఎక్కువ ఉండి అక్యుములేట్ అయిపోతే ఓజోన్ అనే సెకండరీ పొల్యూటెంట్ జనరేట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో సెకండరీ పొల్యూటెంట్ ఓజోన్ ఉండడం వల్ల అదొక ఎక్సెస్ పొల్యూటెంట్ కింద పరిగణించబడుతుంది. అది కూడా పొల్యూటెంట్ కింద. దానివల్ల ఇంకొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి, అంటే హెల్త్ ఎఫెక్ట్స్, ఇంపాక్ట్స్ కానీ. చలికాలంలో దుప్పటిలా పరుచుకునే పొగమంచు ఒక విధమైన వాయు కాలుష్యమే. దుమ్ము రేణువులు, ప్రాథమిక కాలుష్య మిశ్రమాలతో పొగమంచు ఏర్పడుతుంది. సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ మిశ్రమంతో కాస్మిక్ పొగమంచు పరుచుకుంటుంది. వాహన, పారిశ్రామిక వ్యర్థాల వాయువులు, నైట్రోజన్ డయాక్సైడ్ రేణువుల పొగతో ఫోటో రసాయనిక పొగమంచులు ఏర్పడతాయి. అవి శ్వాస ద్వారా మానవ శరీరంలోకి చేరి ఆరోగ్యం, వాతావరణంలో చేరి పర్యావరణ సమతుల్యంపై ప్రభావం చూపుతున్నాయి. ఈ కాలుష్యం కారణంగా శరీరం చిట్లి, ఎగ్జిమా, సోరియాసిస్ వ్యాధులు సంక్రమిస్తుంటాయి. చర్మం ఎర్రగా మారి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. క్రమంగా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయడం మానేస్తుంది. వెహికల్స్ ట్రావెల్ చేసే ఏరియాల్లో, పొగ ఎక్కువగా విడిచిపెడుతున్న ఏరియాలో, మెయిన్గా అర్బన్ ఏరియాస్లో, పట్టణాల్లో, తర్వాత చల్లగా ఉన్నప్పుడు, స్మాగ్ ఉన్నప్పుడు పొద్దున పూట వ్యాయామం చేయటం, పొద్దున పూట ఈ గాలిని ఇంకా ఎక్కువగా పీల్చటం, ప్రాణాయామం చేయటం అనేది మనం తగ్గించుకోవాల్సి ఉంటుంది. చేయకపోవటం అనేది బెస్ట్ ప్రికాషన్. కొంచెం ఎండ వచ్చిన తర్వాత, కొంచెం టెంపరేచర్ పెరిగితే ఆటోమేటిక్గా ఈ స్మాగ్ అనేది క్లియర్ అయిపోయి కొంచెం ఫ్రెష్ ఎయిర్ రావడం జరుగుతుంది. ఎండ మొదలైన తర్వాత అప్పుడు చేయటం మనం చేయగలిగినటువంటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రికాషన్. చలికాలంలో కాలుష్యంతో శ్వాసకోశ వ్యాధిగ్రస్తుల అవస్థలు వర్ణనాతీతం. గాలిలో తేమ శాతం పెరిగి తేమ కారణంగా ధూళి ఎటూ కదలక గాలి పీల్చుకోవడమే గగనంగా మారుతుంది. చల్లటి గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం, పనితీరు దెబ్బతింటుంది. ఈ కాలంలో ఎక్కువగా ఉండే పుప్పొడి, ఫంగస్ రేణువులతో అలర్జీలు, శ్వాసనాళ సమస్యలు తలెత్తుతాయి. ఫ్లూ వంటి వ్యాధుల జోరు సరే. గుండెపోటు, పక్షవాతం ముప్పు చలికాలంలోనూ ఎక్కువే.
గాలిలో నీటి శాతం తగ్గిపోవడంతో శరీరము పెట్లిపోయినట్లు అనిపిస్తుంది. ఈ పెట్లిపోయినట్లు అనిపించినప్పుడు ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటంటే దానికి వీలైతే ఏదైనా నూనె రాసుకోవడం కానీ లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అవి తీసుకోవచ్చు. అట్లాగే గాలిలో తేమ తగ్గిపోవడంతో మనకి రెస్పిరేటరీ సిస్టమ్ తడి అంతా తగ్గిపోవడంతో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి ప్రోన్గా ఉంటుంది అనమాట. అంటే అంతకుముందు మ్యూకస్ మెంబ్రేన్ సరిగ్గా ఉండటంతోనేమో ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి. శరీరం ఉత్తేజపరిచేందుకు మెదడులో ఉత్పన్నమయ్యే మెంటోనిన్, సెరటోనిన్ హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. సూర్యరశ్మి ఈ హార్మోన్లను ప్రేరేపిస్తుంది. చలికాలంలో ఎండ తీవ్రత తగ్గి సెరటోనిన్ హార్మోన్ ఉత్పత్తి పడిపోయి సీజనల్ వ్యాధులకు దారితీస్తుంది. శ్వాస ద్వారా వెళ్లే చల్లగాలి మనిషిని నిరుత్సాహంగా, అనాసక్తిగా మారుస్తుంది. ముఖ్యంగా చల్లగాలికి ఎక్స్పోజ్ కాకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు చిన్నది చేతి రుమాలు కానివ్వండి లేదంటే స్కార్ఫ్ కానీ కట్టుకున్నప్పుడు చల్లటి గాలి ఏదైతే లోపలికి వెళ్ళి మనకి డ్యామేజ్ చేస్తుందో ఆ డ్యామేజ్ నుంచి మనం కొద్దిగా తగ్గించుకోవచ్చు. అలానే బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జనసాంద్రత ఎక్కువ ఉండే ప్రదేశాలు, ఈ ప్లేసెస్లో ఎవరన్నా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు రోగనిరోధక శక్తి తక్కువ ఉండే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆధునిక సౌకర్యాలతో కళకళలాడుతున్న మహానగరాల్లో పీల్చే గాలి ప్రాణాంతకంగా మారింది. అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా పెరిగిపోతున్న కాలుష్యం నగరవాసిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాహనాల వినియోగం, చెట్ల నరికివేత కారణాలేవైనా వాయు కాలుష్య కారకాలు పెరిగి జనజీవనం అనారోగ్యం పాలవుతోంది. శీతాకాలంలో ప్రమాదం మరింత పెరిగిపోతోంది. భాగ్యనగరం కాలుష్యానికి చిరునామాగా మారిపోతోంది. రద్దీగా ఉండే పంజగుట్ట, అబిడ్స్, చార్మినార్, ప్యాట్నీ సెంటర్, లగ్డీ కపూల్, ఆర్టీసీ క్రాస్ రోడ్ సహా పారిశ్రామికవాడ పాసమైలారం, జూ పార్క్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిధిలో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, అమ్మోనియా, స్థూల ధూళి కణాలు, బెంజీన్, టోలిన్ వంటి కాలుష్య కారకాలతో నగర జీవి బతుకు పొగచూరిపోతున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి లెక్కలు తేల్చి చెబుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో వాహన కాలుష్యం ప్రమాద స్థాయికి చేరింది. ఏటా 2 లక్షల చొప్పున వాహనాలు పెరుగుతుంటే 6,411 కిలోమీటర్ల రహదారులే అందుబాటులో ఉన్నాయి. ఫలితంగా రద్దీ విపరీతంగా పెరిగి వాహన వేగం గంటకు సగటున 12 కిలోమీటర్లకు పడిపోయింది. వాహనాల పొగ నుంచి వెలువడే కాలుష్య ఉద్గారాలు వాతావరణంలో చేరి వాతావరణంపై దుష్ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా చలికాలం వచ్చే సందర్భంలో ఈ 5 పారామీటర్స్ వాహనాల నుంచి వచ్చే కాలుష్యం, చెట్లు తాలూకా లేమి, పార్కింగ్ వ్యవస్థ లేకపోవడం వల్ల వచ్చే ట్రాఫిక్, తర్వాత ప్రజలకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఫెసిలిటీ కంఫర్టబుల్గా లేకపోవడం వల్ల వచ్చిన కంజెషన్, తర్వాత రోడ్స్ క్వాలిటీ, ఈ 5 పారామీటర్స్లో మన నగరం ఇప్పటికీ కూడా బేసిక్ లెవెల్ దాటి ముందుకు వెళ్ళలేకపోతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేంద్రాలుగా విరాజిల్లుతున్న విజయవాడ, విశాఖలో కాలుష్యం ఏటికేడు పెరిగిపోతోంది. చలికాలంలో విశాఖలో వాయు కాలుష్యం 62.50% ఉంటే విజయవాడలో 70.45%గా నమోదైంది. స్వచ్ఛమైన గాలి శాతం తగ్గిపోతోంది. విశాఖలో 37.50% స్వచ్ఛమైన గాలి ఉంటే విజయవాడలో 29.55% ఉంటుంది. విశాఖలో 10 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ధూళి కణాలు 95% ఉంటే విజయవాడలో 96% ఉన్నాయి. 2.5 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ధూళి కణాలు విశాఖలో 42%, విజయవాడలో 51% ఉన్నాయి. ఆందోళన కలిగిస్తున్న ఈ గణాంకాలు మహానగర వాసులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. అందాల సాగర తీరం విశాఖలో కాలుష్య ప్రభావం అంతకంతకు పెరిగిపోతోంది. పోర్టు నుంచి వచ్చే ధూళితో గాలి, చుట్టుపక్కల రసాయన పరిశ్రమలతో భూమి, నీరు కలుషితమైపోయాయి. వన్ టౌన్ సమీపంలో నుంచి ఒక్కసారి పోర్టు వైపు చూస్తే చాలు నగరంపై దండెత్తడానికా అన్నట్లు ధూళితెరలు కదులుతుంటాయి. నగరం మొత్తాన్ని పోర్టు ధూళి కమ్మేస్తుంటుంది. వాయు కాలుష్యం, రసాయన కాలుష్యం ఏడాదంతా ప్రజలను పీడిస్తూనే ఉన్నాయి. విశాఖ ఆర్థిక ప్రగతి మారిపోవడానికి కారణమైన పోర్టే ప్రజల ఆరోగ్యాన్ని హరించేస్తోంది. నౌకాశ్రయంలో నుంచి ఏటా 50 మిలియన్ల సరుకు లావాదేవీలు జరుగుతుంటే అందులో ధూళిని వెదజల్లే కాలుష్య కారకాలే ఎక్కువ. కాలుష్య నియంత్రణ మండలి సేకరించిన నమూనాల్లో ధూళి శాతం చాలా ఎక్కువగా ఉంటున్నట్లు తేలింది. దేశంలో టోటల్ సస్పెండెడ్ పార్టిక్యులేట్ మేటర్ టీఎస్పీఎం ఒకరోజు సరాసరి క్యూబిక్ మీటర్కు 100 మైక్రాన్లు ఉండాలి. రెస్పిరేటరీ సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్ ఆర్ఎస్పీఎం క్యూబిక్ మీటర్కు 60 మైక్రాన్లకు మించకూడదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారమైతే ఆ పరిమితులు ఇంకా తక్కువ ఉంటాయి. కాలుష్యకారక పరిశ్రమలున్న చోట ఈ పరిమితులకు హద్దులు నిర్ణయించారు.
విశాఖ జనసమ్మర్ద ప్రాంతాల్లో ఈ పరిమితి ఎప్పుడో దాటిపోయింది. నానాపురం వద్ద గత ఏడాది ఆగస్టులో కాలుష్య నియంత్రణ మండలి జరిపిన సర్వేలో టీఎస్పీఎం ఏకంగా 400 మైక్రాన్లు నమోదైంది. నెలలో 9 రోజులు నమూనాలు సేకరిస్తే 8 రోజులు ఇదే పరిస్థితి. పోర్టుకు దూరంగా ఉండే సీతమ్మధారలోనూ టీఎస్పీఎం 235 మైక్రాన్లు ఉండటం పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతోంది. పారిశ్రామిక ప్రాంతానికి దగ్గరగా ఉండే మింది, ఆటోనగర్, సింధియా ప్రాంతాల్లోనూ అనుమతించిన స్థాయిల కంటే కాలుష్యం 2-3 రెట్లు ఎక్కువగా ఉంది. 2009 శీతాకాలంలో పోర్టుకు సమీపంలో ఉండే జాన్ పెరీ స్కూల్ దగ్గర ఆర్ఎస్పీఎం 385 మైక్రాన్లు ఉంటే టీఎస్పీఎం ఏకంగా 800 మైక్రాన్లు దాటింది. 2010లో ఆర్ఎస్పీఎం 280 ఉంటే టీఎస్పీఎం 650 మైక్రాన్లు ఉంది. 2011లో 334, 791, 2012లో 369, 569 మైక్రాన్లుగా నమోదయ్యాయి. 2013లో 323 మైక్రాన్లు, టీఎస్పీఎం 1550 మైక్రాన్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి విశాఖలో ధూళి తీవ్రత వేసవిలోనే కాస్త ఎక్కువ. నవంబర్ నుంచి విశాఖలో గాలి దశ మారుతుంటుంది. నవంబర్ నుంచి జనవరి వరకు సముద్రంపై నుంచి పశ్చిమ దిక్కుగా గాలులు వీస్తుంటాయి. నగరంపై ధూళి ప్రభావం కాస్త తగ్గుతోంది. సాధారణంగా గాల్లోకి వెళ్లాల్సిన ధూళి మాత్రం పైకి వెళ్లకుండా అక్కడే ఉండిపోతోంది. కోరమాండల్ రసాయనిక పరిశ్రమ సహా హెచ్పీసీఎల్ చమురు రిఫైనరీల నుంచి నైట్రస్, సల్ఫైడ్ వాయువులు వస్తున్నాయి. చలికాలంలో నగరం చుట్టూ ఉన్న కొండలతో దూరం వ్యాపించకుండా వాతావరణంలో పేరుకుపోతున్నాయి. ఫలితంగా కాలుష్యం చుట్టుముడుతోంది. విశాఖలో వాహన కాలుష్యం అదనం. నగరంలో దాదాపు 3 లక్షలకు పైగా ద్విచక్ర, 50,000కు పైగా భారీ వాహనాలు రహదారులపై సంచరిస్తున్నాయి. శీతాకాలంలో ఈ వాహనాల నుంచి వచ్చే హైడ్రోకార్బన్లు అక్కడే పేరుకుపోతున్నాయి. నగరంలో పెద్ద భవంతుల వల్ల రసాయన వాయువులు అక్కడక్కడే తిరుగుతూ ప్రజల ఆరోగ్యాన్ని హరించేస్తున్నాయి. అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా ప్రభుత్వాలు పర్యావరణాన్నే పణంగా పెడుతున్నాయి. సహజ వనరులన్నీ నేటి తరానికే అన్నట్లుగా విచ్చలవిడిగా వినియోగిస్తూ భూమిని కాలుష్యమయం చేస్తున్నాయి. భవిష్యత్ తరాలకు తీరని నష్టం కలిగిస్తున్నాం. ఇప్పటికైనా కాలుష్యంపై దృష్టి సారించకపోతే ఏం చేసినా, ఎంత అభివృద్ధి సాధించినా శూన్యమే. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.